హలో అండి, అందరికీ నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ఒక 15 నిమిషాలు కూడా చూసుకుందాం. సో మన కంటెంట్ అదే. సో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్గా చూసుకుంటే గ్రూప్ 1 ఫలితాలు సిద్ధం అంటండి, నేడు విడుదల చేసే అవకాశం ఉందంట. అట్లాగే కల్తీ కోసమే కుట్ర అని చెప్పేసి కల్తీ ఉంది కదా, సో దాని గురించి రాశారు, డీటెయిల్గా రాశారనమాట. నిబంధనలు సడలింపి అసలు కారణం కల్తీ నెయ్యిపై సిట్ తేల్చిన నిజం ఇది. ఏడాదిన్నర కిందటే ఆంధ్రజ్యోతి చెప్పింది. టీడీపీ హయాంలో కఠినమైన నిబంధనలు, వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సడలింపులు, చుక్క పాలు కొనకుండా కంపెనీలకు ఆహ్వానం, అనుభవం, అర్హత, పాలక మండలి పాత్ర సరే, సూత్రధారులు ఎవరు, అంతిమ లబ్ధాలు గుట్టు రట్టు చేస్తారా చేయరా అని చెప్పేసి. సో ఈ కల్తీ నెయ్యి ఉంది కదా, సో దాని గురించి రాశారనమాట. అయితే దీంట్లో సిబిఐ సిట్ ఏం చెప్పిందంటే, నిబంధనలను ప్రైవేట్ డైరీలకు అనుకూలంగా మార్చారు. సహకార డైరీ టెండర్లో పాల్గొనకపోతే పోయాయి. కనీసం చుక్క పాలు కూడా కొనుగోలు చేయని కంపెనీలు, ఈ రంగంలో అనుభవం లేని కంపెనీలకు టెండర్లో పాల్గొనే వెలుసుబాటు కల్పించారు. లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యి నాణ్యత ప్రమాణాల విషయంలోనూ రాజీ పడ్డారంట. సో కల్తీ నెయ్యి గురించి డీటెయిల్గా రాశారు. సిబిఐ సిట్ ఏం చెప్పిందో దాని గురించి డీటెయిల్గా రాశారనమాట. ఇది కాసుల కోసం కకుర్తి, పక్కాగా ముందస్తు ప్రణాళిక రచించి అమలు చేసిన కుట్రే. 1-2 కాదు, ఏకంగా 60 లక్షల కిలోల నెయ్యి టీటీడీకి అంటగట్టారంట. శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ స్వయంగా ఈ విషయాన్ని తేల్చిందని చెప్పేసి సిబిఐ సిట్ ఉంది కదా, సిబిఐ సిట్ సో కల్తీ నెయ్యి గురించి డీటెయిల్గా రాశారనమాట. అట్లాగే షర్మిల గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పైన విరుచుకుపడ్డారనమాట. సీఎం పదవికి జగన్ అనర్హుడు, అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదు. పాదయాత్ర ప్రజల కోసం కాదు, పదవి కోసం. ఎప్పుడో చేసే పాదయాత్రకు ఇప్పటి నుంచే ప్రచారం అని చెప్పేసి నిన్న ఆవిడ మీడియా సమావేశంలో ధ్వజమెత్తారనమాట. అట్లాగే కల్తీ మద్యం కేసు ఉంది కదా, సో దీంట్లో రాజ్ కసిరెడ్డికి గట్టి షాక్ అంటండి. మద్యం స్కామ్లో బెయిల్ పిటిషన్ తిరస్కరణ, ఆర్థిక నేరాల్లో నిందితుల పట్ల కఠిన వైఖరి అవసరం, హైకోర్టు చెప్పిందంట. స్కామ్లో కసిరెడ్డి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ముడుపులు ఇచ్చిన బ్రాండ్లకి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. షెల్ కంపెనీల నుంచి 135 కోట్లు బదిలీ చేశారు. వీటన్నిటికీ ఆధారాలు, సాక్ష్యాలు, వాగ్మూలాలు ఉన్నాయి. బెయిల్ ఇస్తే దర్యాప్తుకి ఆటంకం అని చెప్పేసి నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకి నివేదించారంట. అట్లాగే నిన్న చెవిరెడ్డి గారికి బెయిల్ వచ్చిందండి, సో దాని గురించి రాశారు. జైలు నుంచి చెవిరెడ్డి విడుదల, మద్యం స్కామ్లో కఠిన షరతులతో బెయిల్, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకి కూడా బెయిల్ అంటండి. సో అట్లాగే బెంగళూరు విజయవాడ కారిడార్ అని చెప్పేసి 2027 కల్లా పూర్తి కావాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం పెట్టారనమాట మంత్రులతో. సో దాని గురించి కరకపూరు టు అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు త్వరగా డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పేసి నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. జాతీయ హైవేలపై పనులు పూర్తి లక్ష్యం చేయాలి. పోర్టులకు అనుసంధానిస్తూ రోడ్ల నిర్మాణం ప్రస్తుతం పురోగతిలో ఉన్న 42,194 కోట్ల రోడ్ల పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి అన్నారు. రహదారుల పూర్తిలో మన రాష్ట్రమే బెంచ్ మార్క్గా ఉండాలని చెప్పేసి నిన్న ఆదేశించారనమాట. అట్లాగే అయితే దేశంలో ఉద్యోగాలకు పెనుముప్పు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారండి. వైట్ కలర్ కొలువుల్లో భారీగా కోతలు, ఏఐ రంగంలో అమెరికా అలవిమాలిన పెట్టుబడులు, 2008 తరహా సంక్షోభానికి 20% అవకాశం ఉందంట. సో జాతీయ ఆర్థిక సర్వే అంచనాలు, అనిశ్చితిలోనూ 7.4% DDP వృద్ధి రేటు అవకాశం, ఉపాకాయం, డిజిటల్ ఎడ్యుకేషన్ అతిపెద్ద ముప్పు, ఉప్పు, తీపి, నూనె పదార్థాలపై హెచ్చరికలంట. 64.5 లక్షల కోట్ల విదేశీ మార్క నిల్వలు కావాలంటే దాంతో విదేశీ అప్పు మొత్తం తీర్చొచ్చంట. సో అట్లాగే అమరావతి అవకాశాలు గని అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ రాశారు. టాప్ 10 జీవనోగ్య నగరాల్లో బెజవాడ, తిరుపతి తాజా ఆర్థిక సర్వే వెల్లడి. ఆర్థిక పరంగా ప్రమాదక స్థాయిలో ఏపీ, 6 ఏళ్ల నుంచి రెవెన్యూ లోటే, ద్రవ్యోల్బణం తగ్గుముఖం, వ్యాపార వాతావరణం మెరుగు, బిజినెస్ రీఫార్మ్ అమలు, రిజిస్ట్రేషన్, భూ కేటాయింపులు వేగంగా, పర్యావరణ అనుమతులు, విదేశీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ బేష్, అకాల వర్షాలు, విపత్తులతో తగ్గిన వరి దిగుబడి అంటండి. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కి సిట్ నోటీసులు అంటండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతామని సిట్ ఏసీబీ
ఏసీపీ వెంకటగిరి నోటీసులో పేర్కొన్నారంట. ఏం ఆడికెళ్ళి ఆంధ్ర మొత్తం చేసిందంటాడు అంతే. ఏం జరిగినా ఆంధ్ర మంది నెట్టాడు ఈయనకు పని. దీన్ని కూడా ఆంధ్ర అంటాడు. సో ఇక ఈనాడు చూసుకుంటే అనిశ్చితిలోనూ పరుగే. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% వరకు. వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదొడుకులు ఉన్నా కూడా ముందుకే వెళ్తున్నాం. సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం. ఆరోగ్య సప్లిమెంట్లు ప్రత్యామ్నాయం కావు. ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల. ఆర్థిక సర్వేల వెల్లడి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. అమరావతి నిర్మాణం అరుదైన అవకాశం అని చెప్పేసి ఇంకొక పాయింట్ రాశారు. అట్లాగే ముందు నుంచి అద్భుతంగా డిజైన్ చేసుకోవచ్చు, సులభతర జీవనానికి భవిష్యత్తు నగరం అని చెప్పేసి ఆర్థిక సర్వే జరిగింది కదా. సో దాంట్లో వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేశారనమాట. అమరావతి నుంచి ముందు నుంచే డిజైన్ బాగా చేసుకోవచ్చు, మన జీవనానికి విధానంగా సరిపోయేట్టుగా అని చెప్పేసి. అట్లాగే కల్తీ నెయ్యి గురించి కొంచెం డీటెయిల్గా రాశారండి. చిన్నప్పన్న వెనుక ఉన్న పెద్దప్ప ఎవరు? కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులు వదిలేశారా? లంచాలను ధృవీకరించి అంతిమ లబ్ధిదారులు తేల్చని సిట్ అంట. ఈ ప్రశ్నలకు బదిలేదని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వేశారనమాట. సో ఏంటో చూసుకుందాం. తీతీది నెయ్యి కొనుగోలు టెండర్ నిబంధనలని 2019 ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులు ఇస్తే ప్రైవేట్ డైరీలకు మేలు చేసేందుకు 4 నెలల్లోనే 2019 డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తీతీది పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఈనాడు వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేశారనమాట. అట్లాగే డైరీ సంస్థల వార్షిక టర్నోవర్, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనుక మర్మం ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది. సో ఆ నిర్ణయం వల్లే కదా తద్వారా సహకార డైరీలకు దారులకు మూసేసి ప్రైవేట్ డైరీలకు రాచబాట పరిచారని చెప్పిన సిట్ దానికి సూత్రధారి ఎవరో ఎందుకు తేల్చలేదని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారనమాట. అట్లాగే కల్తీ నెయ్యి కుంభకోణంలో అప్పటి తీతీది చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్టు నిర్ధారించిన సిట్ అతని వెనుక ఉన్న పెద్దప్ప ఎవరో ప్రైవేట్ డైరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పటి నుంచి తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్ధిదారికి చెందిందో తేల్చలేదంట. అంతిమ లబ్ధిదారు అందరికి తెలుసండి, అది సిబిఐ కేసు సిబిఐకి వెళ్ళింది కదా. సో వాళ్ళు ఇంకా తేల్చరు, అంతిమ లబ్ధిదారిని పట్టుకోరు అని నేను అనుకుంటున్నా. అట్లాగే 2029 నాటికి 1.4 లక్షల కోట్ల ఎన్హెచ్ ప్రాజెక్టులు, కోడూరు ముప్పవరం కారిడార్ వచ్చే ఏడాదికి సిద్ధం చేయాలి. రాష్ట్రంలో ఎన్హెచ్ఎలన్నీ 4-6 వరుసలుగా విస్తరించేలా ప్రణాళిక. పోర్టులన్నీ హైవేలతో అనుసంధానం కావాలి. ఆర్ఎన్బి రోడ్లో ఎక్కడ కూడా గుంతలు కనిపించకుండా ఉండాలంట. సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అండి. సో మంచి విషయం. హైవేల్ని పోర్టులు కనుక కనెక్ట్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి ఆదాయం బాగా పెరుగుతుంది అనమాట ట్రాన్స్పోర్ట్ ద్వారా. సో అట్లాగే వన్యప్రాణుల సంరక్షణకు ముందుకు రావాలని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పిలిపించారండి. విశాఖ జూ సందర్శన, 2 జిరాఫీలు దత్తత. సో ఈ జిరాఫీలు పవన్ కళ్యాణ్ గారి అమ్మగారి నిన్న పుట్టినరోజు అంట. సో ఆమె పేరు మీద ఆయన 2 జిరాఫీల్ని దత్తత తీసుకున్నారనమాట. సో అట్లాగే రాజ్ కసిరెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ. మద్యం కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత, సహా నిందితులతో కలిసి ఆయన కుట్రకు పాల్పడ్డారు. తీర్పులో హైకోర్టు స్పష్టీకరణ. ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసిందంట. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు చెవిరెడ్డిలకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారంట అండి. సో వైకాపా హయాంలో చోటు చేసుకున్న మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి A1కి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి స్థానం కొట్టివేసింది. మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి A7 ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిందంట. సో అది ఇంకా సాక్షిలో చూసుకుంటే నేషనల్ అంశాలు చూసుకుందామండి. మిగతా అంతా వార్తలేం బాగాలేదు. భారత్ కొత్త ఆశాకిరణం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ ఇప్పుడు ఒక కొత్త ఆశాకిరణంగా ఎదుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారంట. అట్లాగే వీధి కుక్కలపై తీర్పు రిజర్వ్. వీధి కుక్కల కట్టడిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించాలని దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టిందంట. సో అలాగే సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామని చెప్పేసి యూజీసీ బిల్లు నిన్న యూపీలో ప్రవేశపెట్టారు కదా. సో దాని గురించి రాశారనమాట. యూజీసీ సమానత్వపు నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అవి పూర్తిగా లోభాయిష్టంగా ఉన్నాయని తీర్పు చెప్పిందట. సో అట్లాగే ఒకే దిశలో సాగుతున్నాం. బీజేపీ పాలనను తరచూ తిడుతున్న కాంగ్రెస్ నేత షహీదర్ తమ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ చోటే భేటయ్యారంట. సో ఫైనల్లో బెంగళూరు అంటానే యూపీ వారియర్స్పై నెగ్గి టాప్ హోదాలో నేరుగా టైటిల్ పోరుకు అర్హత.
సో వెండి 4 లక్షలు రికార్డు స్థాయి పరికిందంట. సో 1.83 లక్షలకు పసిడి రేటు అని చెప్పేసి భారీగా పెరిగాయంట. ఇంకా క్రెడిట్ చోరీ కేసు చూసుకుందాం. ప్రతిరోజు క్రెడిట్ చోరీ కేసే. కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్ చౌర్యం, రీసర్వే సూపర్. వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన విధానాలు విప్లవాత్మకం అని చెప్పేసి వీళ్ళ డబ్బా కొట్టుకుంటున్నారు. అట్లే అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమం కేసులో చెవిరెడ్డికి బెయిల్. ఏమంటే అన్యాయంగా కోర్టు 3 నెలలు 4 నెలలు లోపల వేస్తుందా? వీళ్ళకి ప్రతి కేసు అక్రమ కేసే. శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకి కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ట్రయల్కి ముందే సుదీర్ఘకాలం జైల్లో ఉంచడానికి వీల్లేదు, అలా ఉంచడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి ఏదో రాశారు వీళ్ళు. కనీసం 4 రోజుల నుంచి ఇదే కేసు రాస్తున్నారండి. గీతం భూదోపిని అడ్డుకుంటాం అని చెప్పేసి. అదొక్కటైనా ఆంధ్రలో జరుగుతుంది, ఎన్ని అన్యాయాలు జరుగుతుందా? సో వాటి గురించి కూడా రాయాలి కదా. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు వేల కోట్ల భూములు దోచుకుంటున్నారు. ఈ విషయంపై జనసేన, బీజేపీ స్పందించాలంట. అక్కడ ఏదైనా ఉంటే కదా స్పందించేదానికి. అట్లా కల్తీ నెయ్యి కోసం చిన్న పేజీ కేటాయించారనమాట. ఇప్పుడేం చెబుతావు చంద్రబాబు? వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యిలో కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టంగా చెప్పింది. సిబిఐ ఫైనల్ ఛార్జ్షీట్లో నిజాలు వెలుగులోకి వచ్చాయి. చంద్రబాబు చేసిందంతా దుష్ప్రచారమని తేలిపోయింది. వైఎస్ జగన్పై, నాపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కూటమి అసత్య ప్రచారంపై మళ్ళీ న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని. మనస్సాక్షిగా చెప్పండి, తిరుమల లడ్డూలో నెయ్యి వాడారా లేదా? ఖచ్చితంగా అది నెయ్యి కాదు, మొత్తం కెమికలే. దాంట్లో కల్తీ జరిగిందని చెప్పడానికి ఏముంది చెప్పండి? ఎందుకు ఇట్లా అబద్ధాలు రాసుకుంటారు? సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరికి చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.